నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బోధిసత్వుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన బుద్ధుడు బౌద్ధ ధమ్మము పుస్తకంలోని 4వ అధ్యాయంలోని 2వ విభాగము కర్మ. కర్మను గూర్చి బౌద్ధ సిద్ధాంతంలో చెప్పబడినది, బ్రాహ్మణ సిద్ధాంతంలో చెప్పబడినది ఒకటేనా అన్న అంశం గురించి తెలుసుకుందాం. బుద్ధ ధర్మంలో కర్మ సిద్ధాంతంపై ఉత్పన్నమైనంత గందరగోళం మరే ఇతర సిద్ధాంతం పైన ఏర్పడలేదు. బౌద్ధ ధర్మంలో కర్మ యొక్క స్థానమేమిటి, దాని యొక్క ప్రాధాన్యత గురించి ఇదివరకు ఏమి చెప్పబడినది? హిందువులు బౌద్ధ ధర్మంలో చెప్పబడిన కర్మకు అర్థమేమిటో గ్రహించలేక బ్రాహ్మణ సిద్ధాంతంలో చెప్పబడిన కర్మతో దీనిని పోల్చుకుంటారు. జ్ఞానవంతులైనప్పటికీ సనాతనులైన కారణంగా బ్రాహ్మణులు కూడా అదే పొరపాటు చేశారు. అయితే అమాయక జనాన్ని మోసగించాలన్న దురుద్దేశంతోనే వారు ఆ పని చేశారు. బ్రాహ్మణ సిద్ధాంతంలో చెప్పబడిన కర్మ, బౌద్ధ ధర్మంలో చెప్పబడిన కర్మ ఒకటి కాదన్న సత్యం పండితులైన బ్రాహ్మణులకు తెలుసు. అయినప్పటికీ బ్రాహ్మణ సిద్ధాంతంలో చెప్పబడిన కర్మ, బౌద్ధ ధర్మంలో చెప్పబడిన కర్మ ఒకటేనని వారు ప్రచారం సాగించారు. వారు అలాంటి తప్పుడు ప్రచారం దురుద్దేశపూర్వకంగా చేసేందుకు రెండు ధర్మాలలోని సారూప్యత కూడా వారికి అనువుగా తోడ్పడింది. ఇంతటి గందరగోళం ఏర్పడింది కనుక ఈ విషయమై క్షుణ్ణంగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉన్నది. బౌద్ధ ధర్మంలో చెప్పబడిన కర్మ పద సారూప్యత తప్ప మరింకే విధంగానూ దానిని బ్రాహ్మణ సిద్ధాంతంలో చెప్పబడిన దానితో పోల్చేందుకు వీలు లేదు. ఈ రెండు సిద్ధాంతాలలో చెప్పబడ్డ ఆ పదాల మూలం సగమే. అలాగే ఒకదానికి చెప్పబడిన అర్థం మరొక దానితో పూర్తిగా విభేదిస్తున్న కారణంగా అవి రెండు పూర్తిగా వేరువేరని తెలుస్తున్నది. హిందూ మతంలో చెప్పబడిన కర్మ అనగా ఏమిటో క్రమ పద్ధతిలో తులనాత్మకంగా ఇలా చెప్పవచ్చు. హిందూ మతంలో చెప్పబడిన కర్మ ఆత్మ అనే దానిపై కేంద్రీకరించి ఉంటుంది. కానీ బౌద్ధ ధర్మంలో అలా చెప్పబడలేదు. అసలు బౌద్ధ ధర్మంలో ఆత్మ అనే దానికి స్థానమే లేదు. బ్రాహ్మణ సిద్ధాంతం ప్రకారం కర్మ వంశపార్యపరంగా సంక్రమిస్తుంది. అంతేకాదు అది జన్మ జన్మలకు వెంటాడుతూ వస్తుంది. ఆత్మ అనేది ఒకటున్నదన్న విశ్వాసంపై అలా భావించడం జరుగుతున్నది. అయితే ఈ భావన బౌద్ధ ధర్మానికి ఏమాత్రం వర్తించదు. అందుకు కారణం ఆత్మపై విశ్వాసం లేకపోవడమే. శరీరం వేరు, ఆత్మ వేరు అని చెప్తున్నది హిందూ మతం. మనిషి చనిపోయిన తర్వాత శరీరం నశించిపోతుంది, కానీ ఆత్మ చావదని, అది ఆ శరీరం నుండి వేరైపోతుందని ఆ సిద్ధాంతం చెప్తుంది. బౌద్ధ ధర్మంలో ఈ భావన వాస్తవం కాదు. హిందూ మత కర్మ సిద్ధాంతం ప్రకారమైతే ఒకడు చేసిన కర్మకు రెండు విధాలుగా ఫలితం ఉంటుంది. తాను చేసిన కర్మ ఫలితం తాను అనుభవించాల్సిన రావడం ఒకటి, తాను చేసిన కర్మ ప్రభావం తన ఆత్మకు కూడా వర్తించడం రెండవది. ఆ విధంగా ఒకడు చేసే ప్రతి కర్మ యొక్క ప్రభావం తన ఆత్మకు చుట్టుకుంటుందన్నమాట. చివరికి ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత తన నుండి వేరయ్యే ఆత్మ పాపాల బరువుతో బయటికి వస్తుంది. ఆ విధంగా తన ఆత్మను ఆవరించిన పాపాలను బట్టి ఆత్మ మరో జన్మ ఎత్తడం ఆధారపడి ఉంటుంది. అసలు ఆత్మ ఉనికినే అంగీకరించని బౌద్ధ ధర్మానికి ఈ సిద్ధాంతం పూర్తిగా విరుద్ధమైనది. అందుచేత బౌద్ధ ధర్మంలో చెప్పబడిన కర్మ, బ్రాహ్మణ సిద్ధాంతం ప్రచారం చేసే కర్మ ఒకటి కావు. అలాంటప్పుడు ఆ రెండింటిలో ప్రస్తావించబడిన కర్మ ఒకటేనని ప్రచారం చేయడం కేవలం బుద్ధిహీనత మాత్రమే.
అలాంటి మాయాజాలాన్ని నమ్మవద్దని హెచ్చరించడమే మన కర్తవ్యం. ఈ కథనం బౌద్ధ ధర్మంలో, హిందూ మతంలోని కర్మ సిద్ధాంతంలోని తేడాను గురించి తెలియజేస్తున్నది. కర్మ అనే పదం బౌద్ధ ధర్మంలోనూ హిందూ మతంలోనూ ఉంది, కానీ అర్థం పూర్తిగా వేరు. బౌద్ధ ధర్మంలో కర్మ హిందూ మతంలోని కర్మతో పోల్చలేం. ఎందుకంటే హిందూ మతం ఆత్మను నమ్ముతుంది, కానీ బౌద్ధ ధర్మం ఆత్మ అనేది లేదని చెబుతుంది. ఇది చాలా పెద్ద తేడా. హిందూ మతం, బౌద్ధ ధర్మం రెండింటిలోనూ కర్మ అన్నది ఒకటే కాదు. హిందూ కర్మ ఆత్మతో సంబంధం ఉంటుంది. బౌద్ధ ధర్మ కర్మ మాత్రం ఆత్మ కాన్సెప్ట్ లేకుండానే ఉంటుంది. బుద్ధుడు చెప్పిన కర్మ అర్థం పూర్తిగా వేరు. బౌద్ధ, హిందూ కర్మల తేడాలు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఈ రెండు ఒక్కటే అనడం పొరపాటు. జై భీమ్. నమో బుద్ధాయ.